బంగారపు గనులు అంటారు. ప్రతి చోట ఉండవు. ఇప్పుడు ఇక్కడ తవ్వామనుకోండి బంగారం దొరకదు మనకి. ఇది భూమే, అది భూమే. మరి ఇక్కడ తవ్వితే ఎందుకు రావట్లేదయ్యా అంటే బంగారపు గని ఇక్కడ లేదు కనుక ఇక్కడ రావట్లేదు. అక్కడ ఉంది. కానీ బైబిల్లో ప్రతి వచనం కూడా బంగారం, అపరంజి, వెండి కంటే విలువైనటువంటిదే. అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది. ప్రతి వచనం దగ్గర మనం చాలా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. చాలా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు మనం ప్రయత్నిస్తే. బంగారం వెళ్ళి ఇలా తవ్వితే వచ్చేది. బంగారం రావాలంటే పెద్ద ప్రాసెస్ ఉంది. షాపులో నుంచి మనం తీసుకొచ్చామా, మరలా తిరిగి షాప్ దగ్గర తీసుకెళ్తే దాన్ని ఏమంటారు? ఇంతకీ సెకండ్ హ్యాండ్ అంటారు. ఇంటికి కూడా రావాల్సిన అవసరం లేదు. నువ్వు బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ అంటారు. అంటే దాని విలువ కొనేంత వరకే. అది వాడినా వాడకపోయినా కొనేసిన తర్వాత దాని విలువ తగ్గిపోతుంటది. వాక్యం అలా కాదు. ఒక వీడియో ఒకసారి విన్నారు, మరలా విన్నారు అనుకోండి, మరలా విన్నారనుకోండి, మరలా ఆ వీడియోస్ చెప్పింది నేనే, కానీ నేను విన్నా కానీ నాకు చాలా విషయాలు మరలా అర్థమవుతూ ఉంటాయి. ఓహో ఇదిలాగా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుతో మాట్లాడినటువంటి మాటలు కనుక అవన్నీ కూడా. బైబిల్లో కూడా అంతే. మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోకూడదు ఎవరో మనల్ని తరుముతున్నట్టుగా. ఒక్కొక్క వచనాన్ని క్లియర్ గా, చక్కగా, శ్రద్ధగా అలా విభజించుకుంటూ వెళ్ళామనుకోండి, అబ్బా ఎంత బాగుంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో.